ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మహాభాగ్యశాలురు. ఎందుకంటే మీకు భగవంతుడు ఇప్పుడు చదివించే ఈ చదువును ఇంతవరకు ఏ ఋషులు మునులు కూడా చదువుకోలేదు. ప్రశ్న: డ్రామాలోని ఏ విధి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ప్రపంచంలోని మనుషులకు తెలియదు. జవాబు: ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాలలు ప్రజ్వలితం అయ్యాయని మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అయిపోతుంది. ఈ విధి ప్రభావం నుండి ఎవరూ తప్పించలేరు, వాయిదా వేయలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞం అంటే దీని యందు పాత ప్రపంచపు సామగ్రి అంతా స్వాహ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరుని విధి అని అనరు, డ్రామాలోని విధి అని అంటారు. పాట: ముఖం చూసుకో ప్రాణి. ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా మనుషులే. ఇది మనుషు సృష్టి. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుషులుగా అయ్యారు. తండ్రి ఆత్మలకు శిక్షణనిస్తారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించేవాడినని ఆత్మకు ఇప్పుడు తన స్వధర్మం గురించి తెలిసింది. ఇది ఆత్మ యొక్క రథము. తండ్రి ఎలా ఈ రథంపై సవారీ అయి ఉన్నారో అలా మీ ఆత్మ కూడా మీ రథంపై సవారీ అయి ఉంది. ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అనే జ్ఞానాన్ని ఆత్మ మర్చిపోయింది. మనముండే స్థానం మూలవతనము. ఈ శరీరం మనకు ఇక్కడ లభిస్తుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు. మీరు శాంతిగా కూర్చోవాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా శాంతిధామ నివాసిగా భావించండి. కొంత సమయం శాంతిగా కూర్చోగలరు. మనుషులు శాంతినే కోరుకుంటారు. మనసుకు శాంతి కావాలని ఆత్మ అంటుంది. కానీ నేను ఆత్మననే విషయం మనుషులకు తెలియదు. దీన్ని మర్చిపోయారు. దీన్ని గురించి ఒక కథ కూడా ఉంది. రాణి హారం మెడలోనే ఉంటుంది, కానీ మర్చిపోయే వెలుపల వెతుకుతూ ఉంటుంది. తండ్రి కూడా శాంతి మీ స్వధర్మమని అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మనం శాంతి స్వరూపులమని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని పిల్లలు అర్థం చేసుకున్నారు. అవయవాల నుండి విడుదలైనప్పుడు ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంతసేపైనా కూర్చోగలదు. శరీరంతో పని చేయకుండా శాంతిగా ఉండాలనుకుంటే శాంతిగా కూర్చోండి. ఇది సత్యమైన శాంతి. దీన్ని మీరు వెతకరు. మీ స్వధర్మం శాంతి. ఆత్మ ఇక్కడ ఇప్పుడు పాత్ర అభినయిస్తూ ఉంది. మనము 84 జన్మల పాత్ర చేశామని తండ్రి ద్వారా తెలిసింది. 84 జన్మల చక్రం గురించి ఎవరికీ తెలియదు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. మొదట మనం సూర్యవంశ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవారము. ఆ తర్వాత చంద్రవంశీల నుండి వైశ్యవంశీలుగా, శూద్రవంశీలుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనం సూర్యవంశీలుగా అవ్వాలి. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మీరు ఎంతో సౌభాగ్యశాలురు. తండ్రి యథార్థ విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఇది సద్గతిని ఇచ్చే మార్గం. సద్గతిని ఇచ్చేవారు ఒక్కరేనని అర్థం చేయించాలి. బాబా వచ్చి మనకు 21 జన్మలకు సద్గతిని ప్రాప్తి చేయిస్తున్నారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. బయట మనుషులకు ఈ విషయాలు తెలియవు. బీకేలు అయిన మీకు మాత్రమే తెలుసు. బీకేలు అయిన మీకు ఏం తెలుసు అని ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు. బ్రాహ్మణులా కాదా అని పరీక్ష జరగాలి కదా. మీరు బ్రహ్మకు పిల్లలైతే సృష్టి చక్రం తప్పకుండా తెలిసి ఉంటుంది. రచయిత అయిన తండ్రి ఎవరో తెలుసా? ఋషులు మునులు మొదలైన వారికి రచన రచయితల గురించి తెలియదు, అనగా వారు నాస్తికులయ్యారు. మీరు కూడా నాస్తికులుగా ఉండేవారు. మీకు కూడా రచయిత అయిన తండ్రి వారి రచన ఆది మధ్యాంతాల గురించి తెలిసేది కాదు. పాఠశాలలోకి మొదట చదువు రాని వారే వస్తారు. తర్వాత పాఠశాలలో ఫలానా చదువుకున్నానని అంటారు. ఇప్పుడు మీరు ఈశ్వర్య చదువులో ఉన్నారు. పరంపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది బుద్ధిలో అర్థం చేసుకోవాలి. రచయిత ఒక శివబాబా మాత్రమే.
రుద్రుడు జ్ఞానయజ్ఞం రచించాడని శాస్త్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు రుద్రుడు అన్నా శివపరమాత్ముడు అన్నా తేడా ఏమీ లేదు. రుద్రజ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల వెలువడిందని కూడా రాయబడి ఉంది. కేవలం రుద్ర శివుణ్ణి బదులుగా కృష్ణుని పేరు వేసేశారు. ఇది అదే గీత. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలమైందని అంటారు. ఈ జ్ఞానయజ్ఞం స్వరాజ్యం కొరకు. ఇందులో పాత ప్రపంచం స్వాహ అవుతుంది. యజ్ఞంలో సర్వము ఆహుతి చేస్తారు, అనగా సామాగ్రి అంతా వేస్తారు, సర్వము స్వాహ చేస్తారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు, మళ్ళీ ఈ పాత ప్రపంచంలోకి రారు. ఈ ప్రపంచం సమాప్తమైపోతుంది. ప్రకృతి ఉపద్రవాలు మొదలైనవన్నీ జరుగుతాయని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో కూర్చోవాలి. శివబాబా అంటున్నారు, నా బుద్ధిలోనే ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞానసాగర్లు. సృష్టి ఆది మధ్య అంతాలు వారికి తెలుసు. ఋషులు మునులు మాకు రచయిత రచనల గురించి తెలియదు అని అంటారు. మీకు ఏం దొరుకుతుందని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు. గొప్ప గొప్ప ఋషులు మునులు రచయిత రచనల ఆది మధ్య అంతాలు తెలియదనేవారు దానిని గురించి మాకు తెలుసు అని చెప్పండి. రచయిత అయిన తండ్రి తప్ప రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఎవరూ తెలపలేరు. రచయితయే అర్థం చేయించగలరు. ఈగలకు కూడా రాణి ఉంటుందని మీకు తెలుసు. రాణి వెనుక అన్ని ఈగలు పోతూ ఉంటాయి. రాణి అనగా తల్లితో వాటికి ఎంతో సంబంధం ఉంది. బేహద్దు తండ్రి వచ్చినప్పుడు పిల్లలందరినీ తన వెంట తీసుకెళ్తారు. బాబా ఆత్మలమైన మనల్ని శాంతిధామానికి తీసుకెళ్లేందుకు వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మళ్ళీ మన సత్యుగంలో పాత్ర ప్రారంభమవుతుంది. ఆ పాత్ర చేసేందుకు మీరు ఈ దేవీ దేవతా పదవిని పొందుకుంటున్నారు. మీరు ఇక్కడకు మనుషుల నుండి దేవతా పదవి పొందేందుకు వస్తారు. సర్వగుణాలు ఇక్కడనే ధారణ చేయాలి. ఈ లక్ష్మీనారాయణుల వలె తయారవ్వాలి. దివ్య దృష్టితో తప్ప వీరిని ఎవరూ చూడలేరు. మనం ఇప్పుడు సూర్యవంశంలో దేవతలుగా అవుతామని మీకు తెలుసు. స్వర్గ రాజధాని ఎలా స్థాపన అవుతుందో ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యుగంలో దేవతల రాజ్యం మాత్రమే ఉండేది. కానీ దేవతల రాజ్యంలో కూడా రాక్షసులు మొదలైన వారిని చూపిస్తారు. ఇది ఎవరికీ తెలియదు. భారతదేశం ఎంతో పవిత్రంగా ఉండేది. సర్వగుణ సంపన్నులు అని మహిమ కూడా చేస్తారు. వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. అనేక మందిరాలు కూడా నిర్మించారు. కానీ సతయుగంలోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడు ఎలా స్థాపన అయిందో ఎవరికీ తెలియదు. ఇంత ఉన్నతంగా ఉన్న భారతదేశం నీచంగా ఎలా తయారైందో ఎవరికీ తెలియదు. విధి అలా తయారై ఉంది అని అంటారు. ఎవరి విధి? అది కూడా తెలియదు. డ్రామాలోని విధి అని భావించినట్లయితే అర్థమవుతుంది. డ్రామాను రచించిన సృష్టికర్త, డైరెక్టర్ ఎవరు? వారు కేవలం ఈశ్వరుని విధి అని అంటారు. డ్రామా అంటూనే డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. కేవలం పుస్తకం చదివినందున అర్థం కాదు. డ్రామాను గురించిన వివరణ డ్రామాను చూసినంత వరకు అర్థం కాదు. వార్తాపత్రికల్లో కృష్ణుని చరిత్ర డ్రామాగా తయారైందని ప్రకటించారు. కానీ డ్రామాను చూసినంత వరకు అర్థం కాదు కదా. డ్రామాను చూసినప్పుడు ఇదంతా డ్రామాలో జరగాలని అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు కూడా డ్రామాని ఇప్పుడే తెలుసుకున్నారు. ప్రపంచ చరిత్ర భూగోళాల చక్రం తిరుగుతూ ఉంటుందని మనుషులు అంటారు. కానీ అది ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు. సత్యత్రేత ద్వాపర కలియుగాల తర్వాత సంగం యుగమని రాసి ఉన్నారు. కానీ మనుషులు యుగ యుగంలో వస్తారని భావిస్తారు. సత్యత్రేతాయుగాల మధ్య కూడా సంగం యుగం ఉంటుంది. కానీ ఆ సంగం యుగానికి ఏ మహత్వము లేదు. అక్కడ ఆత్మలకు ఏ మంచి జరగదు. సత్యుగంలోని సూర్యవంశీలు చంద్రవంశీలకు రాజ్యం ఎలా ఇచ్చారో మీకు తెలుసు. చంద్రవంశీలు సూర్యవంశీలపై దాడి చేసి విజయం పొందలేరు. చంద్రవంశపు రాజులకు సూర్యవంశంలోని రాజు రాణి రాజ్యభాగ్యపు తిలకాన్ని దిద్ది రాజ్యసింహాసనంపై కూర్చోపెడతారు. రాజుకు రాముడని, రాణికి సీత అని టైటిల్ ఎవరిచ్చారు? సూర్యవంశీలు తమ రాజ్యాన్ని చంద్రవంశీలకు బదిలీ చేసి ఇప్పుడు మీరు రాజ్యపాలన చేయండి అని చెప్తారు. ఈ దృశ్యాన్ని పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూశారు.
అంతేకాని యుద్ధం మొదలైనవేవి జరగవు. ఎవరికైనా రాజ్యం ఎలా ఇస్తారో అలా ఇస్తారు. వారి పాదాలు మొదలైనవి కడిగి వారికి రాజ్య తిలకంను ఇస్తారు. అక్కడ గురువులు గోసాయిలు ఉండరు. ఇప్పుడు మనం దైవీ స్వభావం గలవారికి అవుతామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూర్యవంశీల చంద్రవంశీల రాజ్యంలో మనం ఎంతో సుఖంగా ఉంటాము. బాబా మనల్ని దుఃఖం నుండి వెలుపలికి తీసి సుఖంలోకి తీసుకెళ్తారు. ఇతరులెవరూ సుఖవంతులుగా తయారు చేయలేరు. సాధువులు కూడా శాంతిధామంలోకి వెళ్ళాలని కోరుకుంటారు. తండ్రి అంటున్నారు, నేను ఈ సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరించి శాంతిధామంలోకి తీసుకెళ్తాను. సన్యాసులు ద్వాపర యుగంలో వస్తారు. స్వర్గంలో దేవతలైన మనం మాత్రమే ఉంటాము. అక్కడ కూడా సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. సూర్యవంశీలు వేరుగా, చంద్రవంశీలు వేరుగా, తర్వాత ఇస్లాం మతం వారు, బౌద్ధులు, సన్యాసులు మొదలైన వారు ఎవరెవరు వస్తారో వారందరి సెక్షన్లు వేరువేరుగా తయారై ఉన్నాయి. మనం రాజ్యపాలన చేయనప్పుడు ఇతరులెవరూ లేనేలేరు. మూలవతనంలో కూడా ఇటువంటి మాల నెంబర్ వారుగా తయారై ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి వంశం మొదటిది. ఆ తర్వాత ఇతర వంశాలు వస్తాయి. ఇది అన్నిటికంటే పెద్ద వంశం. ఆ తర్వాత వచ్చే ధర్మస్థాపకులందరూ వారి నుండే వస్తారు. 2వ నెంబర్లో వచ్చే వంశం ఇస్లాం మతం అని మీరంటారు. ఆ తర్వాత బౌద్ధుల వంశం 3వది. మనం మొదటి వారము. మిగిలిన చిన్న చిన్న హద్దులోని వారు లక్షల్లో ఉంటారు. ఇక్కడ ముఖ్యమైనవి 4 వంశాలు. మొట్టమొదట వచ్చేది మనమే. తర్వాత ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవం మొదలైన వంశాల వారు వస్తారు. ఇప్పుడు మనం క్రింద పడిపోయాము. 84 జన్మల పాత్రం మనం మాత్రమే చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరు లాస్ట్లో ఉన్నారో వారే మళ్ళీ ఫస్ట్లో వస్తారు. దేవీ దేవతలు ఇప్పుడు పతితంగా ఉన్నందున స్వయాన్ని దేవతలని చెప్పుకోలేరు. దేవతలను పూజించటం వలన దేవతా వంశం వారని రుజువవుతుంది. సిక్కులు గురునానక్ను పూజిస్తారు. ఎందుకంటే వారు గురునానక్ వంశానికి చెందినవారు. సత్యుగంలో మొదటి నెంబర్ వంశం మనది. దానికంటే ఉన్నతమైన వంశం మరొకటి లేదు. మనం అత్యంత ఉన్నతమైన వంశానికి చెందిన వారము. అందరికంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తాము. మళ్ళీ వారే నిరుపేదలుగా అవుతారు. అందరికంటే ఎక్కువ దుఃఖపడేది కూడా వీరే. అప్పులు కూడా చాలా తీసుకుంటూ ఉంటారు. ఎంతో షౌకారులుగా ఉండేవారు ఇప్పుడు చాలా నిరుపేదలుగా అయ్యారు. సర్వము పోగొట్టుకుని కూర్చున్నారు. ఇది దుఃఖధామము. తండ్రి మళ్ళీ మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ముక్తికి వెళ్ళాలని వారు కోరుకుంటారు కూడా. వారు సుఖాన్ని కాకిరెట్టకు సమానమని భావిస్తారు. వారికి సుఖధామం యొక్క అనుభవం లేనేలేదు. మీకు అనుభవం ఉంది. మహిమ కూడా చేస్తారు. కానీ పతితులైన కారణంగా మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి స్మృతినిపిస్తున్నారు. ఓ భారతవాసులారా, మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ద్వాపరం నుండి ధర్మం పేరు మార్చుకున్నారు. దేవతా ధర్మం వారే మళ్ళీ పతితులుగా అయ్యారు. ఓ పతిత పావన రండి అని పాట కూడా పాడుతూ ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉండినారో, ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారో తండ్రి అర్థం చేయించారు. మీరిప్పుడు మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది పాఠశాలలకు పాఠశాల వంటిది, యజ్ఞాలకు యజ్ఞం వంటిది. పాత ప్రపంచమంతా ఇందులో సమాప్తమవుతుంది. హోలికాను కాలుస్తారు. పండుగలన్నీ ఈ సమయానికి చెందినవే. ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరం సమాప్తమైపోతుంది. ఈ జ్ఞానం సన్యాసులు మొదలైన వారెవ్వరూ ఇవ్వలేరు. గీతలో కొంచెం జ్ఞానం ఉంది, కానీ పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉంది. జ్ఞానం మాయమైపోతుంది. శివబాబా అంటున్నారు, నేను ఈ యజ్ఞాన్ని రచించాను. ఇందులో మీరు తనువు, మనసు, ధనము అన్నీ స్వాహా చేస్తారు. జీవిస్తూనే మరణిస్తారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తూ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సుఖధామంలోకి వెళ్ళేందుకు మీరు దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని
బుద్ధిలో ఉంచుకుని హర్షితంగా ఉండాలి. అందరికీ ఈ రహస్యాన్ని అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞంలో జీవించి ఉండే మీ తనువు, మనసు, ధనాలను స్వాహా చేయాలి. సర్వస్వము నూతన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈరోజు వరదానము: తమ మస్తకం ద్వారా 3వ నేత్రాన్ని సాక్షాత్కారం చేయించే సత్యమైన యోగి భవ. స్మృతి చిహ్నంలో యోగుల మస్తకంపై 3వ నేత్రాన్ని చూపిస్తారు. సత్యమైన యోగి పిల్లలైన మీరు కూడా మీ మస్తకం ద్వారా 3వ నేత్రం యొక్క సాక్షాత్కారం చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క తండ్రి సాంగత్యంలో ఉండండి. తండ్రి మరియు నేను ఇరువురుము తప్ప మూడో వారెవ్వరూ లేరు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు 3వ నేత్రం సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ బుద్ధిలో ఎవరైనా 3వ వారు వచ్చేస్తే 3వ నేత్రం మూసుకుపోతుంది. అందువలన సదా 3వ నేత్రం తెరవబడి ఉండాలి. దీని కొరకు 3వ వారు ఎవ్వరూ లేరు అని గుర్తుంచుకోవాలి. స్లోగన్: ప్రసన్న చిత్తులు కావటం అనగా వ్యాకులపడటం మరియు వ్యాకులపరచటం. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఎవరు ఎటువంటి కర్మ చేస్తారో వారి పేరు కూడా అలాగే పడుతుంది. కర్మలు శ్రేష్టంగా ఉంటే శ్రేష్టమణి అని పేరు పడుతుంది. శ్రేష్టమణిగా అయ్యేందుకు మనసు, మాట, కర్మలో సరళత మరియు సహనశీలత ఈ 2 గుణాలు తప్పకుండా కావాలి. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకున్నా అది శ్రేష్టత కాదు. అందువలన సరళత మరియు సహనశీలత 2 జతలో ఉండాలి. అచ్చా, ఓం శాంతి.